వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్లో మనం వేరియస్ డిగ్రీస్, డిప్లొమా, పీజీ డిప్లొమా మరియు ఇతర సంబంధిత కోర్సులు, యూనివర్సిటీలు, వేకెన్సీస్, జాబ్ నోటిఫికేషన్స్ వీటి గురించి తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా పారామెడికల్లో డిప్లొమా కోర్సులు ఈ విషయాన్ని ఇందులో మీకు చెప్పాలనుకుంటున్నాను. విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ అండ్ అలైడ్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషన్స్ కౌన్సిలర్ APSHPC రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలలు అందిస్తున్న వివిధ పారామెడికల్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఒక్కో డిప్లొమా కోర్సు వ్యవధి 2 ఏళ్ళు. ఆంగ్ల మాధ్యమంలో బోధన ఉంటుంది. కనీసం 75% అటెండెన్స్ తప్పనిసరి. అకాడమిక్ మెరిట్ ఆధారంగా అడ్మిషన్స్ ఇస్తారు. ప్రభుత్వ కళాశాలల్లో మొత్తము 1002 సీట్లు ఉన్నాయి. ప్రైవేటు కళాశాలల్లో సీట్ల వివరాల కోసం వెబ్సైట్ చూడొచ్చు. ప్రభుత్వ నిబంధనల మేరకు రిజర్వేషన్లు వర్తిస్తాయి. ప్రభుత్వ కళాశాలల్లో నిర్దేశిత జిల్లాలలో అభ్యర్థులకు 85% సీట్లు, ఇతర జిల్లాల నాన్ లోకల్ అభ్యర్థులకు 15% సీట్లు ప్రత్యేకించారు. ప్రైవేటు కళాశాలల్లో 80% గవర్నమెంట్ కోటా సీట్లు, 60% గవర్నమెంట్ కోటా సీట్లు, 40% మేనేజ్మెంట్ కోటా సీట్లు ఉంటాయి. ఆసక్తి గల అభ్యర్థులు వెబ్సైట్ నుంచి దరఖాస్తు ఫారాన్ని డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా నింపి ప్రింట్ తీసుకోవాలి. ప్రభుత్వ వైద్య కళాశాలలు అప్లై చేసుకునేవారు సంబంధిత కళాశాల ప్రిన్సిపల్కు, ప్రైవేటు కళాశాలలకు దరఖాస్తు చేసుకునేవారు సంబంధిత జిల్లా వైద్య ఆరోగ్య అధికారి కార్యాలయానికి తమ దరఖాస్తులు పంపాలి. పారామెడికల్ డిప్లొమా కోర్సులు ఏమేమి ఉన్నాయో చూద్దాం. డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ అప్థమాలిక్ అసిస్టెంట్, డిప్లొమా ఇన్ డయాలసిస్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ రెస్పిరేటరీ థెరపీ, డిప్లొమా ఇన్ మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్మెంట్ అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ పెర్ఫ్యూమ్ అండ్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ ఆప్టోమెట్రిక్ టెక్నీషియన్ కోర్స్, డిప్లొమా ఇన్ రేడియోథెరపీ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ రేడియోగ్రాఫిక్ అసిస్టెంట్, డిప్లొమా ఇన్ డార్మోరూమ్ అసెస్మెంట్ అండ్ డిప్లొమా ఇన్ కార్డియాలజీ టెక్నీషియన్ కోర్సు, డిప్లొమా ఇన్ క్యాత్ ల్యాబ్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ ఈసీజీ టెక్నీషియన్ కోర్స్, డిప్లొమా ఇన్ అనెస్థీషియా టెక్నీషియన్ కోర్స్, డిప్లొమా ఇన్ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఇది మేల్. ఇక్కడ ఏదైనా కోర్సు చేసేదానికి అర్హత ఏముంది అంటే గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్, బైపీసీ, ఎంపీసీ ఉత్తీర్ణులై ఉండాలి. ఇతర గ్రూపులలో అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. బైపీసీ అభ్యర్థులకు ప్రథమ ప్రాధాన్యం ఉంటుంది. సీట్లు మిగిలిన పక్షంలో మాత్రం ఎంపీసీ అభ్యర్థులను పరిగణలోకి తీసుకుంటారు. ఇంకా సీట్లుంటే ఇతర గ్రూప్ అభ్యర్థులకు కూడా అవకాశం ఇస్తారు. లాంగ్వేజ్ మినహా గ్రూప్ సబ్జెక్టులో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. అభ్యర్థుల వయసు అడ్మిషన్ నాటికి 16 ఏళ్ళు నిండి ఉండాలి. దరఖాస్తు ఫీజు ₹100. ఇది చివరి తేదీ ఆగస్టు 8. దరఖాస్తు చేయాల్సిన అంశ పత్రాలు ఏంటి అంటే 10వ తరగతి ఇంటర్ సర్టిఫికేట్ల మార్కుల పత్రాలు, 4వ తరగతి నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికేట్లు, ఆధార్ కార్డు, కులం, ఆదాయ తదితర ధృవీకరణ పత్రాలు. కౌన్సిలింగ్ సీట్ల కేటాయింపు ఆగస్టు 19న. ఎంపికైన అభ్యర్థులు చెల్లించాల్సిన కౌన్సిల్ ఫీజు ₹200. తరగతుల ప్రారంభము సెప్టెంబర్ 13 నుంచి. వెబ్సైటు మీరు చూసుకొని దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ వైద్య కళాశాలల సీట్ల నిర్దేశిత జిల్లాలు విశాఖపట్నంలో అయితే ఆంధ్ర మెడికల్ కాలేజీలో 141 ఉన్నాయి. విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు కూడా ఇందులోకే వస్తాయి. కాకినాడ, రంగరాయ మెడికల్ కాలేజీలో 101 సీట్లు ఉన్నాయి. తూర్పు గోదావరి, పశ్చిమ జిల్లాలు ఇందులో వస్తాయి. విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీలో 70 ఉన్నాయి. ఇది కృష్ణా జిల్లా పరిధిలోకి వస్తుంది. గుంటూరు మెడికల్ కాలేజీలో 115 ఉన్నాయి. ఇది గుంటూరు ప్రకాశం పరిధిలోకి వస్తుంది. తిరుపతి ఎస్వి మెడికల్ కాలేజ్ 60 సీట్లు. ఇది పొట్టి శ్రీరాములు, నెల్లూరు, చిత్తూరు జిల్లాలు వస్తాయి. కడప గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో 120 సీట్లు ఉన్నాయి. దీని పరిధి వైఎస్ఆర్ కడప జిల్లాలోకి వస్తుంది. కర్నూలు మెడికల్ కాలేజీలో 121 ఉన్నాయి. కర్నూలు జిల్లా దీనికి వర్తిస్తుంది.
అనంతపురం గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో 72 సీట్లు ఉన్నాయి. దీని పరిధిలో అనంతపురం జిల్లా వస్తుంది. శ్రీకాకుళంలోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో మెడికల్ సీట్లు ఉన్నాయి. దీని పరిధి శ్రీకాకుళం జిల్లాలోకి వస్తుంది. ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి. మీకు వాళ్ళ జీవితంలో యాడ్ చేసినట్లు అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.